బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా 4 వారాల పాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆసుపత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని షరతులు పెట్టింది. ఫోన్లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న హైకోర్టు నవంబర్ 28న సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన బెయిల్పై విచారణ వచ్చే నెల 10కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బాబు పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2:15 పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు 5 షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బెయిల్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడుకి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 24 వరకు కూడా 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ కొనసాగుతుంది. ఈ నెల 28 లోపల, 24 తర్వాత 28 లోపల చంద్రబాబు నాయుడు మళ్ళీ జైల్లో సరెండర్ కావాల్సిందని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని షరతులు, 5 షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటి షరతుగా ఎక్కడ కూడా కేసుకు సంబంధించి ఎవరిని కూడా ప్రభావితం చేయకూడదు. కేసుకు సంబంధించి బయట ఇంటి వ్యక్తులతో కావచ్చు, బయట వ్యక్తులతో కూడా ఎవరితో కూడా మాట్లాడడానికి వీల్లేదని చెప్పేసి మొదటి షరతు విధించింది. అదేవిధంగా రెండో షరతు కింద ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కావచ్చు, మీడియా సమావేశాల్లో కావచ్చు, ఎక్కడ ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పేసి కూడా రెండో షరతుగా పెట్టింది. ఇక అదేవిధంగా కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఎవరితో కూడా మాట్లాడడం వీల్లేదు. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఈ బెయిల్కి సంబంధించి చూసుకుంటే కనుక ఆరోగ్య కారణాల రీత్యా ఈ మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. కేసు మెరిట్కి సంబంధించి ఎక్కడ కూడా కోర్టు ఇక్కడ చెప్పలేదు. కేవలం ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకునే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆయన కంటికి సంబంధించి అనేక ఆందోళనలో పార్టీలో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేరుగా ఏసీబీకి జడ్జితో మాట్లాడినప్పుడు కూడా తనకున్న సమస్యలను కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ కారణాలు ఏవైతే ఆరోగ్య కారణాల వల్లనే ఈ మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కంటికి సంబంధించి కాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఏదైతే మొదటి ఆపరేషన్ తాను జైలుకు వెళ్ళకముందు ఈ ఆపరేషన్ చేశారు. జైలుకు వెళ్ళిన తర్వాత 3 నెలల లోపల ఇంకో కంటికి ఆపరేషన్ చేయాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించిన మీదటనే ఈ కాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు అంటే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సూచనల మేరకే ఈ బెయిల్ ఇస్తున్నట్లు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక సెప్టెంబర్ 9న ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాబడ్డారు, ఆ తర్వాత 10న జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఏదైతే కేసుకు సంబంధించి ఇటు రెగ్యులర్ బెయిల్ కూడా వాదనలు జరుగుతున్నాయి. అయితే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నవంబర్ 10న ఈ రెగ్యులర్ బెయిల్ మీద కూడా తమ వాదనలు వింటామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇదే కేసుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద కూడా జరిగింది. దీని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగేశాయి. దీనికి సంబంధించి కూడా తీర్పు రిజర్వ్లో సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసుతో పాటుగా మరో 3 కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. ఒకటి ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, తాజాగా నిన్న లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు. ఈ 3 కేసుల మీద కూడా ఇక్కడ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అయితే ఏదైతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వనప్పటికీ కూడా కేసు మీద విచారణకు వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయవద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ మిగతా కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే తాజాగా నిన్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కావచ్చు, ఏ విధమైన ఆదేశాలు లేకపోవడంతో సిఐడి అధికారులు దీని మీద ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ కోరుతూ, అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద కోర్టు కూడా ఈరోజు మధ్యాహ్నం 2:15 కంటే లంచ్ తర్వాత దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి కూడా కోర్టు తెలపడం జరిగింది.
మొత్తానికి చూసుకుంటే కనుక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ రావడం కాస్త పార్టీ సభ్యులకు కావచ్చు, కుటుంబానికి కావచ్చు కాస్త ఊరంట కలిగించే విషయమే కానీ మనం భావించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏవైతే పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత దీన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారు. అక్కడ ఈరోజు సాయంత్రం 6-7 గంటల లోపు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సిఐడి అధికారులు ఏ విధమైన అరెస్టులు చేయకపోతే కనుక సాఫీగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత బయటికి వస్తున్నారు కాబట్టి పార్టీ శ్రేణులు రాజమండ్రి జైలు ఆవరణలో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకి స్వాగతం. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్రమక్రమేణా ఆయన చూసుకుంటే రోజుకో కేసు ఆయన మీద పట్టడం జరుగుతుంది. అసలు ఇన్ని కేసుల మధ్య ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? పూర్తిగా విడుదలయ్యే అవకాశం ఉందంటారా? పూర్తిగా ఇప్పటికైతే ఏ కేసులో కూడా ఎవరికి కూడా అలాంటి అవకాశం లేదు. ఇది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. మధ్యంతర బెయిల్ కూడా ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చామే తప్ప కేసు మెరిట్ మీద కాదని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా 24 వరకు మధ్యంతర బెయిల్లో గడువు ఉంది. అదేవిధంగా 28 లోపల చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి సరెండర్ కావాల్సిన అవసరం ఉంది. అయితే మిగతా కేసులకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక కేవలం స్కిల్ స్కామ్ కేసుకే ఇంకా ఇటు హైకోర్టులో పెండింగ్లో ఉంది బెయిల్, అదేవిధంగా ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉంది. మరోవైపు చూసుకుంటే కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, దాని మీద కూడా తీర్పు రిజర్వ్ కాబడింది. సో ఈ కేసులన్నీ పక్కకు పెడితే కనుక ఫైబర్ నెట్ కేసు ఉంది, నెక్స్ట్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది, ఆ తర్వాత మనకు చూసుకుంటే కనుక ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఉంది. ఈ 3 కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అప్పట్లో కేసులకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు పడే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.